మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో తెలుసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు. తమ జిల్లా పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని సూచించారు. శాఖపరంగా ఎలాంటి విమర్శలు వచ్చినా సరే గట్టిగా స్పందించాలని, చరిత్రలో తొలిసారి 93% రిజర్వాయర్ల నీటిని నింపాం. విజన్ 2047కు పెట్టుకున్న 10 ప్రిన్సిపల్స్ లో ఇదొక కీలక పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అయితే చామ్ విధానంలో పట్టణాభివృద్ధి చేపట్టిన నిర్మాణాలు ఇతర శాఖలు అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పూర్వోదయ పథకంలో ఏపీకి స్థానం లభించిన విషయాలు మంత్రులతో పంచుకున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 65,000 కోట్ల రూపాయల ఉద్యాన ఆక్వా రంగాలకు వచ్చే అవకాశం ఉంది. యానిమల్ హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. విజయవాడ ఉత్సవ్ తరహాలో నెలకో ఈవెంట్ రాష్ట్రంలో స్థానిక పండుగల్ని ప్రోత్సహించేలా అన్ని ప్రాంతాల్లో చేపట్టాలని అన్నారు. కడపలో జిందాల్ ఉక్కు పరిశ్రమ 2028 కల్లా పూర్తి చేస్తాం. కర్నూలులో ఈ నెల 16వ తేదీన ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.